దేశమునకు, దేశ ప్రజలకు, దేశ పాలకులకు శ్రీ 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 రాజా భూపతి రాజా వారు చేసిన సేవను గుర్తించి మా క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ రాణి వారు వారి తరఫున, వారి ప్రజల తరఫున, వారి ప్రభుత్వం తరఫున వీరిని గౌరవిస్తూ ఇచ్చిన సర్ పట్టం. By the authority bestowed upon me by Her Highness the Queen of England and as a servant in the service of the East India Company, I hereby declare that Sri Bhupati Raja is considered from this minute onwards as an affiliate of Her Majesty. As a token of recognition of his services towards England and Her Highness the Queen, I knight him. Rise, Sir Bhupati Raja. Thank you. Come on, thank you. Take it. Cheer, cheer. For the best health of Sir Raja Bhupati Raja. Thank you very much. రాజావారు, ఐ థింక్ ఈజ్ యువర్ సెకండ్ సన్. మీ రెండవ బిడ్డ అనుకుంటాను. ఎక్కడా కనబడరే? చనిపోయారు. చనిపోయారా? కాదు, చంపబడ్డారు. నాన్నగారు, లోపలికి రావడానికి వీల్లేదు అంటే ఎందుకు వచ్చినట్టు? ఎందుకు రావద్దన్నారో తెలుసుకోవటానికి. ఏమిటి తెలుసుకునేది? చేసిన దౌర్భాగ్య పని చాలక. పెళ్లి చేసుకోవడం దౌర్భాగ్య పనా నాన్నగారు? మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎవరిని? నాకు నచ్చిన పిల్లని. మీకు నచ్చితే సరిపోయిందా? మీకు నచ్చుతుంది అనుకున్నాను. అంటే మేము చచ్చామనే నిర్ణయానికి వచ్చారా? అలా అనుకుంటే పెళ్లి చేసుకునే వచ్చి ఉండేవాడిని. మీ అనుమతి కోసం వచ్చేవాడిని కాను. నాన్నగారు, నేను ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల మీ వంశ ప్రతిష్ట పోతుంది, మీ వంశానికి ఒక మచ్చ ఏర్పడుతుంది అంటే నేనే వెళ్ళిపోతాను. కానీ ఈమె లేకపోతే, అడవిలో ఆనాడు నన్ను కాపాడకపోతే నేను అనేవాడిని ఉండేవాడిని కాదు. తన ప్రాణానికి తెగించి నాకు ప్రాణదానం చేసింది. ప్రపంచంలో చాలా మంది చాలా సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసిన వారందరినీ సహధర్మచారులుగా కట్టుకుంటామా? చేసిన సహాయానికి విలువ కట్టండి, డబ్బు వారి మొహాన కొట్టండి, బయట పంపండి. ఆ సహాయం మీ డబ్బుతోనూ విలువ కట్టేది కాదు, మీ అంతస్తుతోనూ విలువ కట్టేది కాదు. ఎవరో ఒక బజారు దాన్ని తీసుకొచ్చి మన అంతస్తుకి ప్రతిష్టకి సమానం చేయాలనుకోవటం, నన్ను నా ప్రతిష్టని అవమానించటం. ఇంకొక క్షణం కూడా మీరు నా సమక్షంలో ఉండడానికి వెళ్ళలేదు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నాన్నగారు, మీరందరినీ మించిన అంతస్తులో ఉండొచ్చు, అంతస్తు మీద అంతస్తు కట్టి ఆ భవంతిలో ఉండొచ్చు. మీరు బజార్లు వెళుతుంటే వేల మంది మనుషులు మిమ్మల్ని చూచి లేవచ్చు. కానీ మిమ్మల్ని గౌరవించే వాళ్ళంతా మీకంటే తక్కువ వాళ్ళు మాత్రం కాదు. బజార్ని కనిపించే వాళ్ళంతా బజారు మనుషులు కాదు. బజారు మనుషులకు కూడా మానవత్వం ఉంటుంది, మమకారం ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. మీరు డబ్బుతోనే ప్రపంచాన్ని కొనాలనుకుంటారు, ప్రతిష్టతోనే ప్రపంచాన్ని జయించాలనుకుంటారు. ఎన్నడైనా మీరు నోరు తెరిచి బాబు ఎలా ఉన్నామని పిలిచారా? దగ్గర కూర్చుని ఆప్యాయంగా పలకరించారా? బిడ్డను దగ్గరికి చేరిస్తే చదువు అవుతాడు, చదువు అయితే నెత్తికెక్కుతాడు, అది మీ అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే మమ్మల్ని దూరంగా ఉంచారు. ప్రేమించే తల్లి ఎలాగూ లేదు, ఉన్న తండ్రి ప్రేమించడు. అందుకే ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళుతున్నాను. మీరు నన్ను మర్చిపోవాలనుకుంటే నేను మిమ్మల్ని మర్చిపోగలను. తమ్ముడు గారు, చూడండి, కావాలని కోరి వీరిగా మీ పెళ్లి చేశారు. మీ సంసారాన్ని ఎంత స్వర్గం చేశారు, మీ కాపురాన్ని ఎంత అందంగా సాగనిచ్చారు, ఎన్ని బాధలు పెట్టి ఆమెను సాగనంపారో మీరు మర్చిపోయి ఉండరు. తండ్రి ఎన్ని వరాలు కోరినా, ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా మీరు శ్రీరామచంద్రుడు కాబట్టి నిగ్రహించుకోగలరు, తట్టుకోగలరు. కానీ నేను శ్రీరామచంద్రుడిని కాదు. నన్నే ధిక్కరించి, నన్నే అవమానించి ఈ దివాణం దాటి బయటికి వెళ్ళిన వాడు ఎవడూ బ్రతికి బట్ట కట్టడానికి వీల్లేదు. ఇంతవరకు కట్టలేదు, ఇక ముందు కట్టకూడదు. వాడు పరాయి వాడైనా సరే, కన్న బిడ్డైనా సరే. నాన్నగారు, ఈ విషయంలో నాకెవ్వరూ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. అంతే, అంతే నా నిర్ణయం.
యు ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఎస్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఈనాటి ఈ ఆస్తి గాని ఈ అంతస్తు గాని మీరు మాకు ఇస్తున్న ఈ గౌరవం కానీ మేము సంపాదించుకున్నది కాదు, పెద్దల నుండి మాకు సంక్రమించబడుతున్నది. మా వంశానికి మా గౌరవానికి మచ్చ ఏర్పడితే అది తరతరాలుగా ఉండిపోతుంది కదా. అందుకని ఆ మచ్చకు కారణమైన వారు మాసిపోయినా మాకు బాధ లేదు. అందుకే ఆ కారణంగానే కన్న కొడుకనే మమకారాన్ని కూడా మేము చంపుకున్నాం. సారీ, సో సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను. ఇట్స్ ఆల్ రైట్. మా విశిష్టతను గురించి చెప్పుకోవటంలోనూ ఇంకెవరైనా చెబుతుంటే వినటంలోనూ మాకు ఒక ఆనందం ఉంది. సార్, మీ గ్రాండ్ సన్ మనోడ్ గారు ఎక్కడ? ఒకరిని విచ్చలవిడిగా వదిలేస్తే వారిష్టం వచ్చినట్టు తిరిగి మా వంశానికి తీరని కళంకం తెచ్చారు. వారిలా వీరు కాకూడదని, కట్టుదిట్టంలో ఉంచాలని, ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా, లోకం అంటే ఏమిటో చూడకుండా 4 గోడల మధ్య ఉంచాం. వారి జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం అంతా ఆ 4 గోడల మధ్య. బాబు, వేమన ఏమన్నాడని చెప్పేసంటే, తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణం అన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. చూడు బాబు, మనిషి పుట్టేటప్పుడు శుష్కాస్తాలతో అంటే వట్టి చేతులతో ఎంటీ హ్యాండ్స్తో పుడతాడు. పోయేటప్పుడు కూడా శుష్కాస్తాలతో వట్టి చేతులతో ఎంటీ హ్యాండ్స్తో పోతాడు. కానీ ఈ మధ్యలో సంపాదన అది ఇది అని చెప్పేసి ఊరికే తాపత్రయ పడిపోతాడు పాపం. బాబుగారు, అన్నం తీసుకొచ్చాను. బండన భీముడాత్త జన బాంధవుడు అయ్యగారు పిలుస్తున్నారు. అయ్యగారు ఇక్కడే ఉన్నారా? అలాగని తెలిస్తే అసలు నోరెత్తేవాడే కాదయ్యా. రండి. అది కాదు, అయ్యగారు కోపంగా ఉన్నారా, శాంతంగా ఉన్నారా? రెండిటికి మధ్యలో ఉన్నారు. మహాప్రభు, మహాప్రభు, మహాప్రభు నమస్కారం. ఏం మీరు చిన్నరాజా వారికి ఏ రోజు ఏం పాఠాలు చెప్పారో మాతో చెప్పవలసిందిగా చెప్పాం కదా. చిత్తం. మరి చెప్పకుండా తప్పించుకు వెళ్తున్నారు అంటే ఈ రోజు ఏం చెప్పలేదా? అంటే తమరు వీరితో ఏదో ప్రస్తావిస్తున్నారు కదా అని చెప్పి. పని లేని ప్రతిసారి మేము ఏదో ప్రస్తావిస్తూనే ఉంటాం. చిత్తం. ఆ ప్రస్తావనతో మీకు ప్రసక్తి లేదు. చిత్తం. మీరు వారితో ఏం ప్రస్తావించారో మాతో ప్రస్తావించండి. చిత్తం. ప్రస్తావించండి. భూగోళం గురించండి. ఏం చెప్పారు? గందరగోళంగా ఉంటుందని చెప్పాను. ఏమైనా ప్రశ్నించారా? చిత్తం. దేని గురించి? స్త్రీని గురించండి. స్త్రీని గురించా? చిత్తం. వారు ప్రశ్నించారా? చిత్తం. ఏ విషయంలో? స్త్రీకి పురుషుడికి మధ్య తేడా ఏమిటని చెప్పేసి. ఈ ప్రసక్తి ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు? నాకేం తెలియదండి. మీరేం సమాధానం చెప్పారు? ఏమది? మీరే సిగ్గుపడిపోతున్నారు, మీలో మీరే ఆనందించేసుకుంటున్నారు. అదేదో మాతో చెప్పండి, మేము కూడా ఆనందిస్తాం. అయ్యా, స్త్రీకి పురుషుడికి మధ్యనున్న భేదం వల్ల సృష్టే కదండి, అదే చెప్పానండి. సరే, ఇక పోతే దయచేయండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. చాలా సంతోషం. ఏ విశేషం? అయ్యా, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు రథోత్సవానికి ముహూర్తం పెట్టాం. తమరు వారు రాకుండా ఎలా జరుగుతుంది ఉత్సవం? వారు వెళ్ళందే ఎలా కదులుతుంది రథం? ఇక నేను వెళ్ళొస్తాను బాబు. ఏమిటి ఆచార్య గారు, ఇవాళ వెళ్ళడానికి ఇంత తొందరపడుతున్నారు? ఉత్సవం బాబు, రథోత్సవం, మహోత్సవం. అంటే అంటే ఏటా మన ఊళ్ళో జరిగేటువంటి రథోత్సవం బాబు. ఎవరు కూడా చూడకుండా విడిచిపెట్టలేనటువంటి మహోన్నతమైనటువంటి ఉత్సవం అన్నమాట. అలాగా? అంత బాగుంటుందా? అయ్యయ్యో,
దాని కళ్ళతో చూడాలే గాని ఏ కవి కూడా వర్ణించలేనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్సవం. ఆ. ఆచార్య గారు ఆ. అయితే పదండి నేను కూడా వస్తాను. అయ్యయ్యో మీరా ఆ. అక్కడిగా ఆ. చూడ్డారుగా ఆ. అమ్మమ్మ ఏ ఈ సంగతి తాతగారికి గాని నాన్నగారికి గాని తెలిస్తే నా కాళ్ళు చేతులు విరగొట్టి పొలాలు కట్టలు కట్టినట్టు కట్టి నా నెత్తిన పెడతారు బాబు. వద్దు, 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 వద్దు. పర్వాలేదు, వెళ్దాం పదండి. అయ్యయ్యో కాళ్ళు చేతులు నావు బాబు. అయ్యయ్యో అమ్మా. అది కాదు ఆచార్య గారు, ఇక్కడి నుంచి బయటికి రావాలని ఆ. అంతా చూడాలని లోకాన్ని గురించి తెలుసుకోవాలని నాకెంతో ఆశగా ఉంది. ఈ ఉత్సవానికి మా వాళ్ళందరూ వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు ఉండరు, అందుకని నేను మీతో వచ్చేస్తాను. అయ్యయ్యో వద్దు బాబు. ఈ 4 గోడల నుంచి బయటికి రావడం మీకు ఎంత కష్టమో బయట వాళ్ళు లోపలికి రావడం కూడా అంతే కష్టం. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా తెలిస్తే నేను ఎవరినో ఎవరికీ తెలియదు కదా. అయ్యయ్యో అది ఇంకా ప్రమాదం బాబు. ఎవరైనా అడిగినప్పుడు మీరు ఫలానా అని చెప్పేసి నేను చెప్పాలి కదా. పోనీ నేను కాదని అబద్ధం చెప్పండి. అయ్యయ్యో అయ్యో రామా అయ్యో బాబోయ్ అది ఇంకా ప్రమాదం బాబోయ్. ఎందుకంటే అదైతే కాళ్ళు చేతులతోనే పోతుంది, ఇది మొత్తం పీకే వెళ్ళిపోతుంది బాబోయ్. అమ్మో పర్వాలేదు, నాయనో, నాయనో, ఇదిగో బాబు మీకు మీకు మా బాబు మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను.